హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గౌరీరం. ఈరోజైతే మనం స్వీట్ కార్న్ పలావ్ చూద్దాం ఫ్రెండ్స్. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆ కుక్కర్లో పెట్టుకొని బిర్యానీ మసాలా సామాన్లు అవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. అవి వేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత అవి దోరగా వేగేంత వరకు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మనం ఒలిచిపెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా అందులో వేసి బాగా వేపుకోవాలి ఫ్రెండ్స్. బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా ఫ్రై చేసుకోవడం వల్ల కాసేపు పచ్చివాసన పోతుంది ఫ్రెండ్స్. అలా పచ్చివాసన పోయాక టమాటా ముక్కలను కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక టమాటా ముక్కలు మగ్గేంత వరకు మూత పెట్టి కాసేపు ఉంచాలి ఫ్రెండ్స్. చూడండి, అలా టమాటా ముక్కలు మగ్గేంత వరకు. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత బాగా కలుపుకొని మసాలా సామాన్లు వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, అలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించాం కదా ఫ్రెండ్స్. మూత పెట్టి మగ్గిన తర్వాత చూడండి ఎలా అయిందో. స్వీట్ కార్న్స్ కూడా బాగా ఉడికాయి. బిర్యానీ మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్. బిర్యానీ మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత తురిమి పెట్టుకున్న కొత్తిమీర కూడా అందులోనే వేసుకోవాలి ఫ్రెండ్స్. దాన్ని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అలా కలుపుకున్న తర్వాత చూడండి ఇలా ఉంది కదా. ఇలా ఉన్న దాంట్లో మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. అది బాగా దానికి మసాలా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత గ్లాస్కి గ్లాసున్నర బాస్మతికి అయితే, నార్మల్ రైస్ అయితే గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత టేస్ట్గా సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ప్రెషర్ కుక్కర్లో కాబట్టి మా కుక్కర్లో అయితే 2-3 విజిల్స్కి అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఫైనల్లీ చల్లారిన తర్వాత మూత తీయాలి ఫ్రెండ్స్. వేడిగా ఉన్నప్పుడు మాత్రం తీయకండి. చూడండి ఫ్రెండ్స్, స్వీట్ కార్న్ పలావ్ ఎంత బాగా వచ్చిందో చూడండి. మెతుకు అంటుకోకుండా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. నేనైతే చాలా బాగుంది ఫ్రెండ్స్. టేస్టీగా మసాలాలు కూడా ఎక్కువేమి వేసుకోలేదు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా పిల్లలు కూడా చాలా బాగా తిన్నారు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.